మొట్టమొదట హింసకుడు, హంతకుడు, హానికరుడు, సంఘాన్ని చెదరగొట్టినటువంటి వాడు, హింసించినటువంటి వాడు. అటువంటి ఆ వ్యక్తి యొక్క జీవితంలో దేవుడు దర్శనమును కలిగించినప్పుడు ఆయన కన్నులు మరి మూయబడ్డప్పుడు లోకం అంటే ఏంది, వెలుగంటే ఏంది అనేటువంటిది ఆయన కన్నులు పోయిన తర్వాత ఆ చీకటి యొక్క ఆ భయంకరత్వాన్ని అనుభవిస్తూ కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అననీయ అనేటువంటి భక్తుడు వచ్చి ప్రార్థన చేస్తే ఆ కన్నుకున్నటువంటి పొరలు రాలిపోయిన తర్వాత ఆయన సంపూర్ణముగా మార్చబడి ప్రభు యొక్క సేవలో ఆసియా, చిన్న ఆసియా, యూరోప్ అనేకమైనటువంటి ఖండాలు, దేశాలు తిరిగి యేసయ్యను గురించినటువంటి సువార్త ప్రకటించి యేసయ్య కొరకు హతసాక్షిగా చనిపోయాడు. అందుకొరకే దేవుని బిడ్డలారా, మన జీవితము ప్రారంభం మంచి ఉండవచ్చు, కానీ మనంతా ఎట్లా ఉంటాడో మనం ఆలోచించుకోవాలి. ఒకవేళ ప్రారంభంలో సౌలు హింసకుడు, హంతకుడు లాగా ఉండి దేవుని ప్రత్యక్షతను చూసిన తర్వాత మారు మనసు పొంది ఆయన హింసిస్తూ ఉన్న, ఆయనను ఎదిరిస్తూ ఉన్న, బాధ పెడుతూ ఉన్న ప్రభు కొరకు ఆయన శ్రమపడి దేవుని సంఘాలను స్థాపించి దేవుని సువార్తను ప్రకటించాడు. మరి ఆ విధముగా ఒకవేళ ఈ 2024వ సంవత్సరంలో నువ్వేదైతే తీర్మానం చేసుకొని ఆ తీర్మానము మీద నీవు ఉండలేకపోయావో, నిలవలేకపోయావో, తీర్మానముగానే ఉండొచ్చు, వాగ్దానముగానే ఉండొచ్చు, కానీ తిరిగి మరణ నీకు నాకు మనందరికీ మరొక సంవత్సరాన్ని దేవుడు దయాకిరీటముగా మనకిచ్చాడు. ఆయన ఇచ్చినటువంటి ఆ దయాకిరీటము దేవుడు మనకిచ్చినటువంటి ఏ ప్రామిస్, వాగ్దానం అయితే దేవుడు మనకిస్తూ ఉన్నాడు. అయ్యా, నేను గత సంవత్సరంలో ఈ వాగ్దానాన్ని నేను పొందుకోలేకపోయాను, నా జీవితంలో ఇది నెరవేర్చబడలేకపోయాది. ఇదిగో ఈ సంవత్సరమైనా నువ్వు ఇచ్చిన వాగ్దానము చేత ఇదిగో నన్ను నూతనపరచు, నా జీవితంలో ఈ గొప్పనైనటువంటి కార్యమును నువ్వు చేయి, నా కుటుంబంలో చెయ్యి అని చెప్పి మనమందరము కూడా దేవునికి ప్రార్థన చేసుకోవాల్సినటువంటి వారు. ఒకవేళ మనము తీర్మానాలు చేయొచ్చు, కానీ మన జీవితంలో దేవుని కొరకైనటువంటి సిద్ధపాటు లేకపోతే ఏ తీర్మానం చేసుకున్నా కూడా వ్యర్థమే. అందుకు బట్టి దేవుని బిడ్డలారా, ఈ 2025వ సంవత్సరం దేవుడు మనకిచ్చినటువంటి ఒక వాగ్దానం నేను జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. మనము నిర్గమకాండము 15వ అధ్యాయము 20 చదువుకుందాం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేస్తున్న రోగములలో ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. హల్లెలూయా, హల్లెలూయా. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని, దేవుని యొక్క వాక్కును శ్రద్ధగా వినాలి.
అశ్రద్ధగా విన్నటువంటి హైతుకు జోగి ఆ కిటికీ నుండి కింద పడి చనిపోయి, అందరూ ఒక దగ్గర కూర్చుంటే అతను పోయి ఒక దగ్గర కూర్చుంటాడు. విన్నట్లని విన్నాడు కానీ నిద్రపోయి జోగి కింద పడి చనిపోయాడు. అశ్రద్ధ అది చాలా డేంజర్. మనము చాలాసార్లు అశ్రద్ధ చేస్తూ ఉన్నాం, శ్రద్ధ పెడతలేదు. శ్రద్ధ పెడితే ఎవ్వరు మనల్ని నడిపించేటువంటి అవసరం ఏమున్నది, ఎవరు మనల్ని హెచ్చరించవలసినటువంటి అవసరం ఏమేమి ఉండదు. అయినా ఆయన హెచ్చరికను కానీ, ఆయన మందలింపును కానీ, ఆయన మాటను కానీ మనం శ్రద్ధ చేయడం లేదు, అశ్రద్ధ. అందుకే దేవుడు మూడవది ఆయన ఆజ్ఞలకు విధేయులై ఉండాలి. ఆయన ఆజ్ఞలకు మనము విధేయులమై ఉండాలి. ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడుచుకోవాలి. మన ముందు పెట్టినటువంటి కండిషన్ ఇది. మన యొక్క వాక్యాన్ని ఈజీగా తీసుకుంటాం. ఆయన సన్నిధిని కూడా మనము ఈజీగా చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇతరులకు భయం లేకుండా పోతుంది. మనలో భయం ఉంటే వాళ్ళు భయపడతాడు.